నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గ్రామంలోని చిన్న గొట్టాల రేవులో గల మాసిడోనియా ప్రార్థనామందిరం చర్చిలో పాస్టర్ బిషప్ మార్క్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నుండి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులందరూ కొవ్వొత్తులు వెలిగించి హ్యాపీ క్రిస్మస్ అని యేసుక్రీస్తు జననాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ బిషప్ మార్క్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి పాప పరిహారం నిమిత్తం సిలువ ఎక్కారని, అటువంటి మహానీయుని జన్మదినమే క్రిస్మస్ పండగ అని, ఈ పండుగ మనందరికీ ప్రేమ, శాంతి పంచాలని అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన వారందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ, అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం రంపచోడవరం గ్రామం మాసిడోనియా ప్రార్థన మందిరం చిన్నగొట్టాల రేవు నుండి క్రీస్తు జన్మదిన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను పురస్కరించుకొని ఎంతో చక్కని ఆనందకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ ప్రపంచమే కాదు మనుషులందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, క్రిస్మస్ అంటే నిరాకారుడైన దేవుడు నరావతారాన్ని ధరించి ఈ లోకంలో యేసు అనే పేరుతో రక్షకుడుగా పుట్టినటువంటి శుభదినమే క్రిస్మస్. క్రీస్తు జన్మలో ఉన్న 3 ఆశీర్వాదాలు. ఒకటి, భయముతో బ్రతుకుతున్న ప్రజలకు ధైర్యం. పాప పరిస్థితుల్లో విడుదల పొందలేక కొట్టిమిట్టాడుతూ రక్షణ కొరకై అనేక ప్రయాసలు పడుతున్న మానవాళికి రక్షించడానికి రక్షకుడుగా ఈయన లోకానికి వచ్చారు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మూడవదిగా, నేటి దినాల్లో సమాజం అన్నీ కలుగున్నా కానీ ఏదో రకమైన లోటును, అశాంతిని, నెమ్మదిని కలిగి బ్రతుకుతున్నారు. అలాంటి ప్రజానీకానికి సమాధానము కలగజేయడానికి, అందున వారి హృదయాలలో స్థిరమైన సమాధానాన్ని కలుగజేసి నిత్య సంతోష కారకులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. గనుక ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుని సేవకుడుగా చెబుతున్నాను, మీరు ఏ రకమైన భయాల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్నా మీరు కలవరపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు మీకు ధైర్యాన్ని తీసుకొచ్చాడు. ఆ రక్షకుడు మీ హృదయాలలో నిజమైన సమాధానాన్ని, ఆనందాన్ని కలగజేయడానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం యూదయ బెత్లెహేములో ఆయన పుట్టాడు. అదొక చారిత్రకమైనటువంటి ఘటన. అయితే ఆ యేసయ్య నీ హృదయంలో, నీ కుటుంబంలో పుడితే క్రిస్మస్లో ఉన్న ప్రతి నిజమైన ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా నీవు అనుభవించగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.